హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ కొండపిండాకు పప్పు అనమాట. అలా మేము వాకింగ్కి వెళ్తే ఒకళ్ళ ఇంటి దగ్గర కనిపించింది. సో వాళ్ళని అడిగి కోసుకొచ్చాం అనమాట. సో వీటన్నిటిని ఇప్పుడు నేను ఇలా ఆకులు చేస్తున్నానండి. సో కొండపిండాకు ఏంటంటే మనకి కిడ్నీల సమస్యలు ఏ ఉన్నా సరే వాటికి సంబంధించి మనకి బాగా ఉపయోగపడుతుంది. ఒలిచిన తర్వాత మనకి ఎంత అయిందండి ఆకు అనేది. సో లేట్ చేయకుండా మనం పప్పు చేసేసుకుందాము. పప్పు కడిగేసి పొమ్మి పెట్టేశానండి. ఇంకా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. మేము వాడేది ఎర్రకంటి పప్పు కాబట్టి కొంచెం తొందరగా ఉడికిపోయింది. ఇంకా మనం ఏం చేద్దామంటే ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి, ఆ కొండపిండాకుని ఇందులో వేసేసుకుందాం. ఇంక ఇందులోనే కొంచెం చింతపండు వేస్తున్నానండి, కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, కొంచెం పసుపు, అలాగే కారం, అన్నీ వేసి కలిపిస్తున్నాను. చూడండి పప్పు బాగా ఉడికిపోయింది. ఇంకా మనం దీనికి తాలింపు పెట్టేసుకుందామండి. తాలింపు కోసం ముందుగా మనం కళాయి వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు వేసానండి. తాలింపు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం వెల్లుల్లిపాయలు వేస్తున్నానండి. లాస్ట్లో కరివేపాకు కూడా వేసానండి. ఒక 2 సెకండ్స్ తీసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. వేసాను. ఒక ఫైనల్గా మనకి పప్పు ఈ విధంగా ఉందండి. చూసారు కదండి, ఇది కొండపిండాకు పప్పు అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.